హలో ఫ్రెండ్స్, నేను సంపత్ కుమార్. ఇవాళ వీడియోలో మనం లీజెస్ కోసం మాట్లాడదాం. అంటే లీజెస్లో లెస్సీ ఎలా అకౌంటింగ్ చేస్తాడు, లెస్సర్ ఎలా అకౌంటింగ్ చేస్తాడు ఫర్ ఆపరేటింగ్ లీజ్. ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ఫస్ట్ ఒక ఆపరేటింగ్ లీజ్తో స్టార్ట్ చేసి జనరల్ ఇంట్రెస్ట్ ఎలా రాస్తారు, క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు, అమోటైజేషన్ ఎలా చేస్తారు, దానిపైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా తీస్తారు, దానికి చెక్స్ ఏంటి అంటే మనం కరెక్ట్గా చేస్తున్నాం లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను చూస్తాను. మనం చూద్దాం. సో నేను ఒక 3 ఇల్లుస్ట్రేషన్స్ని ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మనం విత్ ద టైం పర్మిషన్ మనం ఇవన్నిటిని సాల్వ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ వీ విల్ టాక్ ఫ్రమ్ లెస్సీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ఏ ఆపరేటింగ్ లీజ్. సింపుల్గా చెప్పాలంటే ఆపరేటింగ్ లీజ్ అంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నేను బిజినెస్ ఒక 3 years కోసమే చేయాలనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక బిల్డింగ్ ఉన్నదో అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను. సార్, నాకు మీ బిల్డింగ్ ఒక 3 years కావాలి. 3 years నేను వాడుకుంటాను, ఇంకా మీరు ఎవరికి ఇవ్వలేరు, నేనే ఎక్స్క్లూజివ్గా వాడుకుంటాను. నేను ఏం చేయాలనుకుంటున్నాను నేను చేసేస్తాను. 3 years తర్వాత మీ బిల్డింగ్ మీకు ఇచ్చేసేస్తాను. ఎవ్రీ ఇయర్ మేము 25,000 అలా 3 years నేను పే చేస్తాను. అది కూడా ఎండ్ ఆఫ్ ద ఇయర్ పే చేస్తాను. సో అరియర్స్ అంటారు దీన్ని. అండ్ ఎండ్ ఆఫ్ ద పీరియడ్ మీకు పేమెంట్ కూడా పేమెంట్ చేస్తాను. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే దీన్ని అకౌంటింగ్ ఎలా చేయాలి అంటే ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, ఫైనాన్షియల్స్ ఎలా చూపించాలి, P&L లో ఏమేమి వెళ్తాయి, బ్యాలెన్స్ షీట్లోకి ఏమేమి వెళ్తాయి, క్యాష్లోకి ఏమేమి వెళ్తాయి. సో ఇలాంటివి మనం చూద్దాం. కమింగ్ టు ద పాయింట్, ఈ 3 years పేమెంట్ చేస్తున్నాం కదా. సో 3 years మొత్తం కలిపి నేను 75,000 రూపీస్ నేను పే చేస్తున్నాను. 75,000 రూపీస్ నేను పే చేస్తున్నాను. సో నేను 25,000 పే చేస్తున్నాను కాబట్టి ఎప్పుడెప్పుడైతే నేను పే చేస్తున్నానో అప్పుడప్పుడే నేను దీన్ని ఎక్స్పెండిచర్గా చూపించుకుంటా అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఏమంటుందంటే మన ఇండేస్ కానీ, IFRS కానీ, US GAAP కానీ లేదు. మీరు ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్కి ఎంటర్ అయిపోయినప్పుడు, ఒక కమిట్మెంట్లోకి ఎంటర్ అయిపోయినప్పుడు దీన్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొచ్చేసి, అంటే మీరు రేపటి రోజు కట్టబోయే ఒక ఎక్స్పెండిచర్ని కరెంట్ వాల్యూకి తీసుకొచ్చేసి దాన్ని మీరు అసెట్గా చూపించుకోండి, దాన్ని మీరు లైబిలిటీగా చూపించుకోండి అని అంటుంది. సో ఇంకా సింపుల్గా చెప్పండి అంటే ఆన్ కమెన్స్మెంట్ కాంట్రాక్ట్ కమెన్స్ అవ్వగానే ఐ షుడ్ రికగ్నైజ్ ద రైట్ ఆఫ్ యూజ్ ఆఫ్ అసెట్ అండ్ ఐ షుడ్ ఆల్సో రికగ్నైజ్ లీజ్ లైబిలిటీ. రెండు అంటే నా బ్యాలెన్స్ షీట్లో ఒక సైడ్ అసెట్గా చూపించుకుంటాను, ఒక సైడ్ లైబిలిటీగా చూపించుకుంటాను. అంటే చాలా మంది అంటారు దీనిలో అసెట్ ఏముంది, మనకు ఓనర్షిప్ ఏం లేదు కదా అని చెప్పి. ఎస్, మనకు ఓనర్షిప్ లేదు, కానీ మనకు ఒక సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్లో మనమే దాన్ని వాడుకుంటున్నాము, మనమే దాన్ని చూసుకుంటున్నాము, మనకు ఒక రైట్ ఉంది 3 years వరకు మనకు తప్ప ఇంకొకరికి ఇవ్వలేడు అన్నప్పుడు దాన్ని మనం అసెట్గా చూపించుకోవచ్చు. సో ఇక్కడ మనము ఏ అమౌంట్కి చూపించుకోవచ్చు అంటే ఇక్కడ మనం సింపుల్గా 75,000 రూపీస్ పెట్టాము అంటే మన అకౌంటింగ్ రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు రేపటి రోజు చేయబోయే పేమెంట్స్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొచ్చినాకనే దాన్ని మనము చూపించుకోవాలి, కానీ డైరెక్ట్గా అలా చూపించకూడదు. ఎలా అంటే మనం PV ఫ్యాక్టర్ 10% ఇచ్చాడు క్వశ్చన్లోనే. సో PV ఫ్యాక్టర్ 10% చూద్దాం. ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తామంటే ఈక్వల్ టు 1/1.1. సో ఇది ఫస్ట్ ఇయర్కి ఫ్యాక్టర్. సెకండ్ ఇయర్కి వచ్చినప్పుడు ఆల్రెడీ వచ్చిన అమౌంట్ డివైడెడ్ బై 1.1. థర్డ్ ఇయర్లో కూడా అదే సేమ్ కంటిన్యూ అయిపోతుంది. సో థర్డ్ ఇయర్లో కూడా అలాగే కంటిన్యూ అయిపోతుంది. సో వీ గోట్ ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఫర్ 3 years. త్రీ డిజిట్స్ తీసుకుందాం. ఓకే, సో దీన్ని ఏం చేస్తారంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ పేమెంట్స్ అంటే మీరు రేపటి రోజు కట్టబోయే పేమెంట్స్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొచ్చుకోండి అంటున్నాడు. మీనింగ్ ఏంటి, నేను 1 year తర్వాత 25,000 పే చేస్తున్నాను కదా. సపోజ్ అదే అమౌంట్ ఇవాళ పే చేస్తే ఎంత వాల్యూ, సో 22,000 దాని వాల్యూ. గెటింగ్ దిస్ పాయింట్. సో రేపటి రోజు కట్టబోయే పేమెంట్ని కరెంట్ పేమెంట్కి తీసుకొచ్చుకోవడం. అట్లా 3 years తెచ్చుకుంటాడు వాడు. 3 years తెచ్చుకుంటే టోటల్ చేస్తే ఏమవుతుందంటే ఈజ్ గెటింగ్ 62,171. అంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక అతని దగ్గర నుంచి ఒక బిల్డింగ్ నేను లీజీకి తీసుకున్నప్పుడు నేను కట్టబోయేది 75,000, కానీ ఇవాళకి దాని వాల్యూ ఎంత అంటే 62,171 మాత్రమే దాని వాల్యూ ఉంది. కాబట్టి అంతవరకు మాత్రమే ఐ షుడ్ రికగ్నైజ్ మై అసెట్, ఐ షుడ్ రికగ్నైజ్ మై లైబిలిటీ, అంతవరకు మాత్రమే చూపించుకోవాలి. సో ఇక్కడ మీకు ఒక క్యాలిక్యులేషన్లో కొంచెము కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మనం ఇక్కడ పే చేసే 25,000ని మనం స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక బైక్ తీసుకోవాలి, ఒక కార్ తీసుకోవాలి, మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక లోన్ అడుగుతారు. సో లోన్ ఒక 10 లక్షల లోన్ ఇచ్చేస్తాడు. సో మీరు ఎవ్రీ మంత్ EMI కడుతుంటారు కదా. సో EMIలో ఓన్లీ ఇంట్రెస్టే కడుతున్నారా, ఇక్కడ ఓన్లీ ప్రిన్సిపలే కడుతున్నారా? కాదు కదా. మనం కట్టే అమౌంట్
కొంచెం ఇంట్రెస్ట్ పోర్షన్కి వెళ్తుంది, కొంచెం ప్రిన్సిపల్ పోర్షన్కి వెళ్తుంది. సేమ్ వే మనం ఇక్కడ కట్టే ఈ 25,000 మనం దాన్ని కొంచెం ప్రిన్సిపల్ పోర్షన్కి కొంచెం ఇంట్రెస్ట్ పోర్షన్కి తీయాలి. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ పోర్షన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇంట్రెస్ట్ పోర్షన్కి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ పోర్షన్ ఎప్పుడైనా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఆ రోజు వరకు, అంటే ఆ సంవత్సరం వరకు, వాట్ ఎవర్ ద పీరియడ్ ఇట్ మే బి డే, ఇట్ మే బి మంత్, ఆర్ ఇట్ మే బి ఇయర్, ఆ పీరియడ్కి ఓపెనింగ్లో ఎంత అవుట్ స్టాండింగ్ ఉందో అది మాత్రమే మీకు ఇంట్రెస్ట్కి వస్తుంది. అంటే మీనింగ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను అంటే ఇవాళ నేను కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాను, ఇవాళ January 1st అనుకుందాం, ఇవాళ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాను, 31st December నేను పేమెంట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ దేనిపైన కడతాను, January 1st రోజు అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో అంతపైన కడతాను. అంటే ఆల్రెడీ 62,171 నాది ఒరిజినల్ లైబిలిటీ కాబట్టి 62,171 నా ఒరిజినల్ లైబిలిటీ కాబట్టి అది మల్టిప్లైడ్ బై 10%. అది దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ పోర్షన్, రైట్? లాజిక్ ఈజ్ క్లియర్, రైట్? సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ నేను ఇంట్రెస్ట్ దేనిపైన కడతాను అంటే సెకండ్ ఇయర్కు ఉన్న అవుట్ స్టాండింగ్ కోసం. సో నేను అవుట్ స్టాండింగ్ కోసం ఐ షుడ్ ప్రిపేర్ సంథింగ్ ఎల్స్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ లీజ్ లైబిలిటీ. సో ఇక్కడ అవుట్ స్టాండింగ్ లీజ్ లైబిలిటీ ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నా ఒరిజినల్ లైబిలిటీ ఎంత ఉండే 62,171 నా ఒరిజినల్ లైబిలిటీ ఉండే, దానికి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యింది. ఇంట్రెస్ట్ ఎందుకు యాడ్ చేస్తున్నారు సార్, మైనస్ చేయండి అంటే మైనస్ కాదు. ఇప్పుడు మీరు 10 లక్షలు లోన్ తీసుకున్నారు అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర 10 లక్షలు తీసుకున్నారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు, ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మీ ఒరిజినల్ అమౌంట్కి యాడ్ అవుతుంది. కాబట్టి మీ అవుట్ స్టాండింగ్ లీజ్ లైబిలిటీకి ప్లస్ మీరు ఇంట్రెస్ట్ పోర్షన్ని యాడ్ చేసి మైనస్ మీరు ఎంతైతే పేమెంట్ చేస్తున్నారో దట్ ఈస్ యువర్ అవుట్ స్టాండింగ్ లీజ్ లైబిలిటీ. ఎగ్జిస్టింగ్ లైబిలిటీ ప్లస్ ఇంట్రెస్ట్ ఫర్ దట్ పీరియడ్ మైనస్ పేమెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్కి దేనిపైన కడతానంటే ఫస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత 43,388 దానికి మల్టిప్లైడ్ బై 10%. అది నా సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ పోర్షన్, రైట్? అలాగే సెకండ్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంత అవుతుంది, ఎగ్జిస్టింగ్ అవుట్ స్టాండింగ్ 43,388 ప్లస్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 4,339 మైనస్ సెకండ్ ఇయర్లో పేమెంట్ 25,000 చేస్తున్నాను. ఇది చేస్తే సెకండ్ ఇయర్ అవుట్ స్టాండింగ్ వస్తుంది. సో థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ దీనిపైన పే చేస్తాను, సెకండ్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మల్టిప్లైడ్ బై 10%. నేను ఫార్ములాని కాపీ పేస్ట్ చేయొచ్చు, బట్ జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇంకొకసారి చేస్తున్నాను. సో సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో నా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ఎంత అవుతుంది, సెకండ్ ఇయర్లో అవుట్ స్టాండింగ్ లైబిలిటీ ప్లస్ ఆ ఇయర్ కట్టాల్సిన ఇంట్రెస్ట్ మైనస్ నా పేమెంట్ 25,000. ఇక్కడ 0 వచ్చింది కదా. సో 0 వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే నా క్యాలిక్యులేషన్ కరెక్ట్. ఎందుకు అలా కరెక్ట్ అంటున్నాను, నేను 10 సంవత్సరాలకు లోన్ తీసుకుంటున్నాను అంటే 10వ సంవత్సరం నేను లోన్ అమౌంట్ కట్టాను అంటే నా లయబిలిటీ 0 అయిపోవాలి. అలా అయితేనే మన అకౌంటింగ్ క్యాలిక్యులేషన్ కరెక్ట్. సో ఇక్కడ నాకు 0 వచ్చేసింది కాబట్టి మై అకౌంటింగ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ రైట్. సో నేను ఇప్పటివరకు ఏం చేశాను, నేను కట్టాల్సిన 25,000ని స్ప్లిట్ చేశాను. ఎలా స్ప్లిట్ చేశాను, ఇంట్రెస్ట్కి స్ప్లిట్ చేశాను, కానీ అసెట్కి స్ప్లిట్ చేయలేదు కదా. అసెట్కి స్ప్లిట్ చేసేదాన్ని మనము అమోటైజేషన్ ఆఫ్ ROU అంటాం. ROU అమోటైజేషన్ ఎలా చేస్తామంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ ఫార్ములా, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆలోచించండి, మీరు 100 రూపాయలు కడుతున్నారు బ్యాంకుకి, 100 రూపాయలలో 20 రూపాయలు ఇంట్రెస్ట్ అంటే 80 రూపాయలు మీరు ప్రిన్సిపల్ కడుతున్నారు కదా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ 25,000 కడుతున్నారు, 25,000ల ఇంట్రెస్ట్కి 6,200 కట్టారు అంటే రిమైనింగ్ మొత్తం మీద అమౌంటైజేషన్కి వెళ్ళిపోతుంది. మీనింగ్ 25,000 మైనస్ అవుట్ ఇంట్రెస్ట్ కట్టింది 6,217 కాబట్టి దట్ ఈస్ మై అమోటైజేషన్ ఆఫ్ ROU. అంటే ROU కోసం నేను అంత పేమెంట్ చేశాను ఫస్ట్ ఇయర్లో ప్రిన్సిపల్ పోర్షన్కి. అలా 3 years చేస్తే ఇది 3 yearsకి వచ్చేసింది. నేను దీన్ని టోటల్ చేశాను అంటే ఎగ్జాక్ట్గా నాకు 62,171 ఇక్కడ మళ్ళీ రావాలి. అలా వచ్చింది అంటేనే అకౌంట్ అగైన్ దిస్ ఇస్ మై చెక్. నేను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అమౌంటైజేషన్ అమౌంట్ దట్ షుడ్ బి ఈక్వల్ టు మై ఒరిజినల్ అసెట్ వాల్యూ. అలా చేస్తే మన అకౌంటింగ్ కరెక్ట్. 2 చెక్స్ ఉన్నాయి మనకు చేయడానికి. ఒకటి అవుట్ స్టాండింగ్ లీజ్ లయబిలిటీ షుడ్ బి 0 at the end of the lease term and total expenditure that you are amortizing over a period of the lease term should be equal to the ROU you created at the beginning of the lease term. అంటే లీజ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఎంతైతే చూపెట్టాను 62,171 అది 3 సంవత్సరాలకు కలిపి వస్తున్నది అంటే మన అకౌంటింగ్ కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు మనకు అయిపోయింది. ఇప్పుడు మనం ఎంట్రీస్కి వచ్చేద్దాం సార్. అంటే నేను ఇయర్ 1కి వచ్చేస్తాను. ఇయర్ 1లో నేను
ఎక్స్పెండిచర్ బుక్ చేయాలి. ఎక్స్పెండిచర్ నాది ఎంత? డెబిట్ దట్ షుడ్ బి 25,000. సార్ మీరు ఏ ఇయర్లో ఎంత పేమెంట్ చేస్తే అంత మీ ఎక్స్పెండిచర్ అవుతుందా? ఇది ఎక్కడ కాన్సెప్ట్ అంటే అక్కడ అలా కాన్సెప్ట్ ఏం లేదు. దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ స్ట్రేట్ లైనింగ్. అంటే మీనింగ్ ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లీజ్ టర్మ్ మీరు ఎంత పేమెంట్ చేస్తున్నారో దట్ ఈస్ యువర్ 75,000, రైట్? అట్లా మీరు ఎన్ని పేమెంట్స్ అంటే ఎన్నిసార్లు పేమెంట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు చేస్తున్నారు? 3 times చేస్తున్నారు. అంటే దీని స్ట్రేట్ లైనింగ్ ఎక్స్పెండిచర్ ప్రకారం ఏంటంటే మీరు 75,000 3 yearsకి చేస్తున్నారు కాబట్టి 25,000 రూపీస్ ఈజ్ యువర్ ఎక్స్పెండిచర్ పర్ యానం. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కొద్దాం, ఇంకొకటి ఆ ఎగ్జాంపుల్ కొంచెం ప్రస్తుతానికి ఆపేసేసి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో చూడండి. ఫస్ట్ ఇయర్లో 20,000 పే చేస్తున్నాడు, సెకండ్ ఇయర్లో 25,000 పే చేస్తున్నాడు, థర్డ్ ఇయర్లో 30,000 పే చేస్తున్నాడు. అంటే మనము ఎక్స్పెండిచర్ని ఫస్ట్ ఇయర్లో తక్కువ బుక్ చేసి సెకండ్ ఇయర్లో ఎక్కువ బుక్ చేసి థర్డ్ ఇయర్లో హైయెస్ట్ బుక్ చేయాలి సార్ అంటే అలా కాదు. దీన్ని స్ట్రేట్ లైనింగ్ చేసేసి ఇందాక చెప్పినట్టుగా సేమ్ థింగ్ 75,000 డివైడ్ బై 3 చేసి 25,000 రూపీస్ పర్ యానం మనం బుక్ చేయాలి. ఓకే, సో కమింగ్ టు అవర్ ఓన్ ఎగ్జాంపుల్, మన ఎగ్జాంపుల్ ప్రకారం ఏంటంటే 25,000 మాత్రమే మన ఎక్స్పెండిచర్. సో 25,000 నేను ఎక్స్పెండిచర్గా బుక్ చేశాను, 20,000 ఎక్స్పెండిచర్గా బుక్ చేశాను. దాంతోపాటు 2 లీజ్ లయబిలిటీని క్రెడిట్ చేస్తున్నాను. సార్ లీజ్ లయబిలిటీని ఎందుకు క్రెడిట్ చేస్తున్నారు? ప్రస్తుతానికి మనం ప్రతి ఎంట్రీని లాజికల్గా అర్థం చేసుకుని ట్రై చేద్దాం. లయబిలిటీని ఎందుకు క్రెడిట్ చేస్తున్నాను అంటే రేపటి రోజు కట్టబోయే ఎక్స్పెండిచర్ని నేను కరెంట్ ఇయర్కి తీసుకొచ్చాను కాబట్టి దట్ ఈస్ కాల్డ్ వైండింగ్ ఆఫ్ ఫ్యూచర్ పేమెంట్స్. అంటే మొత్తాన్ని వైండ్ చేసి చుట్టముట్టి కరెంట్ ఇయర్కి తీసుకొచ్చాను. ఎలా అయితే 1 year పాస్ ఆన్ అవుతుంటుందో దాన్ని అన్వైండ్ అంటారు. అంటే దాన్ని రివర్స్ చేస్తున్నాం, దాన్ని అక్రూ చేస్తున్నట్టు అర్థం. ఎంత చేస్తున్నాము? ఫస్ట్ ఇయర్కి మన ఇంట్రెస్ట్ ఇక్కడ చూడండి 6217, అది మనం అక్రూ చేస్తున్నాము. అండ్ 2 ROU అసెట్, ROU అసెట్ మనం ఎంత అమౌంటైజ్ చేస్తున్నాము? 18,783 అమౌంటైజ్ చేస్తున్నాము. సింపుల్గా చెప్పండి సార్ అంటే ఎక్స్పెండిచర్ షుడ్ బి డెబిటెడ్, అది మనకు తెలిసిందే. సో ఎక్స్పెండిచర్ డెబిట్ చేస్తాం. లీజ్ లయబిలిటీని ఎందుకు క్రెడిట్ చేస్తున్నాము? లయబిలిటీ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ ని అన్వైండ్ చేస్తామని చెప్పి. సో ద అదర్ వే ఆఫ్ సేయింగ్ ఇస్ దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ పోర్షన్ ఆఫ్ యువర్ లయబిలిటీ, అన్వైండ్ అవుతుంది. ROUని ఎందుకు క్రెడిట్ చేస్తాము? అసెట్ని ఒరిజినల్గా మనము డెబిట్ చూపించుకున్నాము, ఎప్పుడెప్పుడైతే అది అమౌంటైజ్ చేస్తున్నామో, ఎప్పుడెప్పుడైతే దాన్ని మనము తగ్గిస్తున్నామో దాన్ని మనం క్రెడిట్ చేయాలి. అది కూడా మనం నేర్చుకున్నాం. డెప్రిసియేషన్ ఎలా ఎంటర్ రాస్తామో అలాగే ఇక్కడ. ఓకే, సో ఈ రెండు కలిపితే మనకు 25 వచ్చింది అంటే మన ఆన్సర్ కరెక్ట్. అగైన్ సేమ్ లాజిక్, ఈ రెండు ఎప్పుడు రావాలి. ఇప్పుడు నేను సేమ్ మనము ఇయర్ 2కి చేద్దాం. యూ విల్ డూ ద సేమ్ థింగ్ ఫర్ ఇయర్ 2. ఇయర్ 2కి చేద్దాం. When we are doing it for year 2, what is the expenditure for the second year? Again same 25,000. లీజ్ సెకండ్ ఇయర్లో లీజ్ లయబిలిటీ మనం ఎంత క్రెడిట్ చేస్తాం? సెకండ్ ఇయర్లో మనం ఎంత ఇంట్రెస్ట్ అన్వైండ్ చేస్తాం? 43. ROI అసెట్ని మళ్ళీ క్రెడిట్ చేస్తాం. ఎందుకు క్రెడిట్ చేస్తాం? వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి 20,661. అంటే ఈ రెండు చేస్తాం మళ్ళీ 25,000 వస్తుందా? సో అలా వస్తే అవర్ ఆన్సర్ ఈజ్ రైట్. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే 25,000 రావాలి, ఈ రెండు యాడ్ చేస్తే 25,000 రావాలి, రైట్? సో అలాగే సేమ్ లాజిక్ వీ విల్ యూజ్ ఇట్ ఫర్ థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఫర్ ద థర్డ్ ఇయర్? మనం స్ట్రేట్ లైనింగ్ చేసాం కదా 25,000, దట్ విల్ బి అవర్ ఎక్స్పెండిచర్. వాట్ ఈస్ యువర్ లీజ్ లయబిలిటీ? యువర్ ఇంట్రెస్ట్ అన్వైండ్ పోర్షన్. థర్డ్ ఇయర్లో ఎంత ఇంట్రెస్ట్ అన్వైండ్ చేస్తున్నాం? 2273. అది ఎంత అమౌంటైజ్ చేస్తున్నాం థర్డ్ ఇయర్లో? ఇది అమౌంటైజ్ చేస్తున్నాం. ఈ రెండు యాడ్ చేస్తే 25 వస్తుంది. ఇలా చేస్తూ వెళ్ళిపోతున్నాం అంటే దెన్ అవర్ అకౌంటింగ్ ఈజ్ రైట్. సో దిస్ ఈస్ హౌ వీ విల్ డూ ఇట్ ఫర్ ఆపరేటింగ్ లీజ్ ఫర్ లెస్సీ పర్స్పెక్టివ్. సో వీ విల్ డూ ద సేమ్ థింగ్ ఫర్ లెసర్స్ పర్స్పెక్టివ్. సో లెసర్స్ పర్స్పెక్టివ్ చూసినప్పుడు ఆపరేటింగ్ లీజ్లో ఒక లీజు ఆపరేటింగ్ లీజా లేదా ఫైనాన్షియల్ లీజ్ అనేది ఓన్లీ లెస్సీకే అవసరం. లెసర్కి ఏంటి అంటే ఇప్పుడు ఒక అసెట్ని నేను లీజుకి తీసుకున్నాను. లీజుకి తీసుకొని నేను దాన్ని
లైఫ్ పీరియడ్ కొంచెం తీసుకుంటే ఆపరేటింగ్ లీజు, ఎక్కువ తీసుకుంటే ఫైనాన్షియల్ లీజు, కొన్ని కండిషన్స్ ఉంటాయి. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద కండిషన్స్. సో నేను అలా సెగ్రిగేట్ చేసుకొని అకౌంటింగ్ చేసుకోవాల్సింది లెస్సీకి. లెస్సర్కి ఏంటి అంటే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫైనాన్స్ లీజ్, వాడు అకౌంటింగ్ ఒక డిఫరెంట్గా చేస్తాడు. అదే ఫైనాన్స్ లీజ్ కాకుండా ఆపరేటింగ్ లీజ్ అనుకో, హీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ సింపుల్ సర్వీస్ కాంట్రాక్ట్. అంటే ఇప్పుడు వీ కెనాట్ సే సర్వీస్ కాంట్రాక్ట్, అగైన్ ఇట్ విల్ గో టు డిఫరెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 115కి వెళ్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక రూమ్ని రెంట్కి ఇచ్చినట్టుగా వాడు చూసుకుంటాడు. అంటే హీ హాజ్ నథింగ్ టు డూ విత్ వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ పోర్షన్, హీ హాజ్ నథింగ్ టు డూ విత్ వాట్ ఈస్ యువర్ ROU. అంటే ఇంకా సింపుల్గా చెప్పండి సార్ అంటే, ఈ కమెన్స్మెంట్ డేట్ మొత్తం తీసుకుంటాను. For a lesser's perspective, on commencement, he will not recognize anything. ఎందుకు అంత క్లియర్గా చెప్పగలుగుతున్నారు? లెస్సర్ అంటే ఇప్పుడు నాకు ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది. షాపింగ్ మాల్లో ఒక చిన్న ఒక పోర్షన్ని, ఒక బిజినెస్ స్పేస్ని ఒకరికి 3 yearsకి ఇచ్చాను. సో 3 yearsకి ఇచ్చినప్పుడు వాడు దాన్ని ROE అసెట్ అనుకుంటాడు, దాన్ని వాడు ROE లైబిలిటీ అనుకుంటాడు యాజ్ ఎ లెస్సీ. బట్ నేను ఇచ్చినప్పుడు నాకు అలాంటిది ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ అసెట్ ఇన్ మై బ్యాలెన్స్ షీట్. I don't have to recognize anything separately now because it is not a finance lease. So నేను దీన్ని ఏం రికగ్నైజ్ చేయను. అంటే ఆన్ కమెన్స్మెంట్ కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ సింపుల్ కాంట్రాక్ట్ అనుకుంటాను. ఐ విల్ నాట్ రికగ్నైజ్ ఎనీథింగ్ లైక్ రైట్ ఆఫ్ అసెట్ ఆర్ లీజ్ లైబిలిటీ. కానీ ఎక్స్పెండిచర్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎలా చేస్తున్నాము, మనం మొత్తం 25,000ని స్ప్లిట్ చేస్తున్నాం. See, as a lessor, what he is doing, he is bifurcating the total payment into what portion is going to interest and what portion is going to your principal. అంటే వాడు ఒక లెస్సీగా వాడు అలా చేస్తున్నాడు. బట్ లెస్సర్గా నాకు ఏం సంబంధం లేదు, నాకు 25,000 ఇచ్చేస్తున్నావు, 25,000 నా పాకెట్కి వచ్చేస్తున్నాయి అంతే, దట్స్ ఇట్. ఐఎమ్ నాట్ హియర్ టు డిస్టింగ్విష్ ఫర్ వాట్ పర్పస్ యు ఆర్ మేకింగ్ దిస్ 25,000. కాబట్టి వీడికి ఏంటంటే సింపుల్గా క్యాష్ 25,000 వచ్చేస్తుంది. అండ్ యూ విల్ సే దట్ ఈస్ మై లీజ్ ఇన్కమ్ 25,000 అంతే. సార్ మరి ఇంట్రెస్ట్ పోర్షన్ ROEని అమోటైజ్ చేయాలంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ROEని క్రియేటే చేయలేదు అమోటైజ్ చేయడానికి. లైబిలిటీని మీరు అన్వైండ్ చేయాలంటే నాకు లైబిలిటీ లేదు. లైబిలిటీ ఉంటుందని అన్వైండ్ చేస్తాను, ROE ఉంటుందని అమోటైజ్ చేస్తాను, రెండే లేవు. ఐఎమ్ నాట్ రికగ్నైజింగ్ ఎనీథింగ్ ఆన్ ద కమెన్స్మెంట్. సో దర్ ఇస్ నథింగ్ కాల్డ్ ROE ఎనీథింగ్ హియర్. సో ఇది ఉండదు ఇక్కడ. వీ విల్ ఓన్లీ హ్యావ్ దిస్ మచ్. ఐఎమ్ సారీ. రైట్. సో సింపుల్. For a lessor, for operating lease, it's very simple, as if it is just a service, that's it, nothing else. There is no ROU, there is no interest unwinding or anything, or straight lining alanti manaki em teladu inka. Okay, so this is from a operating lease perspective. So we will try to see it for a different question. So ee question ni manamu koncham different ga cheddam. Ela cheddamo ante indaka cheppinatuga ఇక్కడ పేమెంట్స్ 25,000 కాన్స్టెంట్గా ఉండే మనకి. ఇక్కడ 25,000 కాన్స్టెంట్గా లేదు, డిఫరెంట్గా ఉంది. సో వాట్ యూ విల్ డూ ఇస్, యూ విల్ అగైన్ క్యాలిక్యులేట్ ద సేమ్ థింగ్. ఇక్కడ ఇందాక చేసింది ఇదే క్యాలిక్యులేట్ చేస్తాడు మళ్ళీ ఒకసారి. సో ఐఎమ్ నాట్ వేస్టింగ్ ద టైమ్ ఆల్సో. సో పీవీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాడు అండ్ పేమెంట్స్లో రెండింటిని మల్టిప్లై చేస్తాడు, 3ని మల్టిప్లై చేస్తాడు. సో టోటల్ విల్ బికమ్ దిస్ మచ్. Okay, so దీంట్లో again same calculation. So I'm not even wasting the entire time. Right. రైట్. సో ఇక్కడ ఆన్ కమెన్స్మెంట్ ఎంట్రీలో కూడా ఏమి తేడా ఉండదు. ఆన్ కమెన్స్ ROU అసెట్, ROU లైబిలిటీ క్రియేట్ చేస్తాడు. ఏ అమౌంట్ క్రియేట్ చేస్తాడు, ఐఎమ్ నాట్ రైటింగ్ ఈవెన్. ఇది అసెట్ అంటాడు అండ్ ద సేమ్ థింగ్ విల్ బి హిజ్ లైబిలిటీ.
నేను చెప్పాను 2 చెక్స్ చేసుకోవాలని. ఏంటి? అవుట్ స్టాండింగ్ లయబిలిటీ 0 రావాలని చెప్పాను. లయబిలిటీ 0 వచ్చేసింది. అమోర్టైజేషన్ ఆఫ్ 3 years should be equal to your original ROU asset. అది వచ్చేసింది. సో దెన్ what we can say is we are going in the right track. So I'm not writing the interest for the remaining 3 years because it's understood. See, మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ అండర్స్టాండ్ చేసుకున్నారంటే there is no point in explaining the second example. But what I'm trying to say here is ఇదే సేమ్ ఎగ్జాంపుల్ లో we will see it from the lessee perspective. Sorry, this is all lessee perspective. But what if it is for the lessor perspective? Lessor perspective లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ లో నేనేం చెప్పాను, ఆపరేటింగ్ లీజ్ లో లెస్సర్ he will not recognize anything. I'm repeating this point once again. On commencement there is no entry. Reason as a lessee you should recognize ROU asset and lease liability. As a lessor it's very small amount for me, or it's small tenure for me, it's like nothing. I mean just it's like a service agreement for me. So no entry అంటే ఇప్పుడు ఎంట్రీ ఏం రాయడు. కాకపోతే ఇయర్ 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇక్కడ ఇందాక వచ్చినాయి కదా, ఈ సేమ్ ఎంట్రీస్ 3 సార్లు మళ్ళీ ఇంకోసారి వీడు రాయాలి. కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ నేను ట్యాకిల్ చేసి we will end the session. ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ లో what is amount is receiving? ఫస్ట్ ఇయర్ లో మనకి 20,000 మాత్రమే వస్తుంది. 20,000 మాత్రమే వస్తుంది. కానీ వాడి ఇన్కమ్ ఎంత? 25,000. అంటే ఇంకా 5,000 తక్కువ వస్తుంది. సో ఇప్పుడు నాదే అనుకుందాం, నేనే ఒక అగ్రిమెంట్కి ఎంటర్ అయ్యాను. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ నా రెంటల్ ఇన్కమ్ 25,000 కానీ నాకు 20 వస్తుంది. కాబట్టి రిమైనింగ్ నేను రిసీవబుల్గా నేను ట్రీట్ చేస్తాను, అంటే ఐ విల్ బి రిసీవింగ్ ఇట్ అని చెప్పేసి. జస్ట్ బికాస్ ఐఎమ్ రిసీవింగ్ 20,000 డజంట్ మీన్ దట్ ఈస్ మై ఇన్కమ్. జస్ట్ బికాస్ యూఆర్ పేయింగ్ 20,000 rupees as an expenditure డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ యువర్ ఎక్స్పెండిచర్. నువ్వు పేమెంట్ ఎంత చేస్తా అంత ఎక్స్పెండిచర్ చెప్పి ఎక్కడ చెప్పట్లేదు, మనం స్ట్రేట్ లైన్ చేస్తున్నాం. అంటే టోటల్ పేమెంట్ 75,000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మంత్స్ చేస్తే ఆర్ ఇయర్స్ చేస్తే 25,000 వస్తుంది. అలాగే నువ్వు యాజ్ ఎ లెస్సీ యూ షుడ్ ఆల్సో డూ ద సేమ్ క్యాలిక్యులేషన్. 25,000 పైన మనం చేయాలి. యాజ్ ఎ లెస్సర్ నేను కూడా సేమ్ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే నాకు 20,000 rupees క్యాష్ వచ్చినప్పటికీ ఐ విల్ కన్సిడర్ 25,000 rupees as my income. రిమైనింగ్ 5,000 will be my రిసీవబుల్స్ రావాలి అని చెప్పి చూపించుకుంటాను. సెకండ్ ఇయర్ లో 25,000 ఇన్కమ్ కి 25 వచ్చేసింది. సో ఐ హ్యావ్ నో ఇష్యూస్ హియర్. థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు ఐఎమ్ రిసీవింగ్ 30,000 బట్ వేరిన్ మై ఇన్కమ్ ఈజ్ ఓన్లీ 25,000. సో ఇక్కడ లీజ్ ఇన్కమ్లో సో థర్డ్ ఇయర్లో ఈజ్ మై ఇన్కమ్ ఈజ్ 25,000 వేరిన్ ఐఎమ్ రిసీవింగ్ 30,000. ఇంకా 5,000 ఏమైనట్టు? 5,000 ఈజ్ అ రివర్సల్ ఆఫ్ వాట్ యూ రికగ్నైజ్డ్ యాజ్ ఎ రిసీవబుల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ నువ్వు 5,000 ఏదైతే నువ్వు రికగ్నైజ్ చేసావో దిస్ 5,000 అండ్ దిస్ 5,000 నాక్ ఆఫ్ అయిపోతుంది. క్లియర్? సో ఇక్కడ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే జస్ట్ బికాస్ ద పేమెంట్ షెడ్యూల్ ఇస్ డిఫరెంట్ డజంట్ మీన్ దట్ ఈస్ యువర్ ఎక్స్పెండిచర్. టోటల్ పేమెంట్స్ని యాడ్ చేసుకొని టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ని డివైడ్ చేస్తే యూ విల్ గెట్ ఏ స్ట్రైట్ లైనింగ్ ఎక్స్పెండిచర్. దాన్ని బేస్ చేసుకొని ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ పోర్షన్ సెగ్రిగేట్ చేయాలి. సో అది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.